చెప్పుకున్నాం. ఈ లెవెల్స్ మధ్యన ఉండే ఛాన్స్ ఉందని కూడా చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ రెండిటి మిడిల్‌లో ఓపెన్ అయింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఎందుకు రీటెస్ట్ చేసిందంటే ఈ ట్రెండ్ లైన్ చెప్పుకున్నాం మనం అంతకుముందు ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చింది మొమెంటం. ఓకే. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ సపోర్ట్కి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఫ్రైడే రోజు ఈరోజు మంత్ కంప్లీటెడ్ రోజు అవుతుంది ఈరోజు. నెక్స్ట్ మండే ఓపెన్ అవుతుంది మంత్ ఫస్ట్, ఏది జూన్ 1. ఓకే. ఈ ఒక్కరోజు ఏం జరిగే ఛాన్స్ ఉంది ఒకసారి చూద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఫ్రైడే కనుక ఎవ్రీ ఫ్రైడే జరిగే క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫ్రైడే పైన ఉంటే ఆ ఫ్రైడే క్యాండిల్ పైన మనకు మార్కెట్ సస్టైన్ అవుతుందంటే అప్ సైడ్ చూడొచ్చు, డౌన్ సైడ్ సస్టైన్ అవుతుందంటే డౌన్ సైడ్ చూడొచ్చు. అది మీరు గమనించండి. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రైడే రోజు క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే 10-15 క్యాండిల్ ఎంత ఇంపార్టెంటో 1 అవర్లో, అట్లాగా ఎవ్రీ ఫ్రైడే క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎవ్రీ క్యాండిల్ ఫ్రైడే క్యాండిల్ ప్రకారమే మార్కెట్ మూమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎటు సైడ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఆ క్యాండిల్ని బట్టి, ఫ్రైడే క్యాండిల్ని బట్టి కూడా, పడే తీరుని బట్టి కూడా. ఓకే. ఇది అయితే ఈరోజు చూడండి, మనం ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాం. ఈ ట్రెండ్ లైన్ తీసుకున్నాం, ఈ పెద్ద ట్రెండ్ లైన్ గుర్తుంది కదా, ఇది మేజర్ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ దగ్గర సస్టైన్ అవుతుంది ప్రజెంట్. ఎగ్జాక్ట్గా చూడండి, మనం నిన్న చెప్పుకున్నది కూడా ఇదే ట్రెండ్ లైన్ ప్రకారం చెప్పుకున్నాం. ఇక్కడే జరగవచ్చు అని, మార్కెట్ సస్టైన్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. 27th రోజు ఎగ్జాక్ట్గా ఇక్కడే సస్టైన్ అయింది. మరి ఈ రోజు ఏంటి పరిస్థితి? ఇక్కడ ఈ సపోర్ట్స్ అనేవి వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి. గ్యాప్ డౌన్ అయితే దీని కింద కావాలి, లేదైతే సస్టైన్ అయినా కూడా ఒకవేళ క్యాండిల్ ఇంత పెద్దగా పడుతుందా అంటే పడకపోవచ్చు. కనుక మార్కెట్ మనకు కొంచెం అప్ సైడ్ మూవ్ ఇవ్వచ్చు అనే సిగ్నల్ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఉంది. ఈ స్పేస్లో ఇప్పుడు రన్ అవుతుంది కనుక కిందికి పోవడానికి అంత ఛాన్స్ లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ ఈ సపోర్ట్స్ క్యాండిల్ దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ పైకే అప్ మూవ్ ఇవ్వాలి. లేదు గ్యాప్ డౌన్, ఒకవేళ మార్కెట్ కిందికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ సపోర్ట్స్ని దాటి కింద క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ మిడిల్ ఆఫ్ ఎక్కడైనా ఈ ఈ రెండు సపోర్ట్లను దాటి కింద ఓపెన్ అవుతుందంటే మాత్రం మళ్ళీ కిందికి బ్రేక్ ఇస్తుంది ఖచ్చితంగా. లేదు ఒకవేళ అంటే నేను మార్కెట్ స్ట్రక్చర్ గురించి వివరిస్తున్నాను. ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఎందుకు ఓపెన్ అవుతుంది? మార్కెట్ కిందికి వెళ్ళాలనుకుంటేనే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి కనుక 3 సపోర్ట్స్ ఉన్నాయి. ఈ 3 సపోర్ట్స్ దాటి కిందికి వెళ్ళాలంటే మార్కెట్లో డౌన్ సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటేనే ఆ డౌన్ మూమెంటం వెళ్తుంది అనమాట. అందుకోసం వాడు ఏం చేస్తాడు, మార్కెట్ ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఈ 2 సపోర్ట్స్ దాటి కింద ఓపెన్ అయింది అనుకో, ఇంకా కిందికి కొట్టేస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఇది తీసేసుకుందాం. ఎందుకంటే ఈ సపోర్ట్ తీసేసుకుందాం. నిన్న 27th రోజు ఒక సపోర్ట్ క్రియేట్ అయింది, రెసిస్టెన్స్ క్రియేట్ అయింది. దాని కింద ఉంది మార్కెట్ ప్రజెంట్ కనుక వీటి మధ్యలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ 23,850 అండ్ ఇదంతా 23,865 మిడిల్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఓపెన్ అయ్యి కిందికి స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మాత్రం ఇంకా డౌన్ సైడ్ ఆలోచించాలి ఖచ్చితంగా. లేదు ఒకవేళ మళ్ళీ కింది ఎక్కడ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళిందంటే మళ్ళీ ఇది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ని కూడా మనం తీసుకుందాం. లాస్ట్ 15 మినిట్స్ క్లోజింగ్ ప్రైస్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ క్లోజింగ్ ప్రైస్ మనకి ఏం చేస్తుంది న్యూట్రల్లో? ఈ క్లోజింగ్ ప్రైస్కి కింద ఓపెన్ అయితే ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ కిందికి పడితే కిందికి వస్తుంది కనుక ఇక్కడ వెంటనే సపోర్ట్ ఉంది కనుక మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దీని కిందికి వస్తేనే మనం డౌన్ సైడ్ ఆలోచించాలి. అది వెంటనే సపోర్ట్స్ ఉన్నాయి కనుక కొంచెం జిగ్జాగ్గా వాల్టైల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది కిందికి రావాలి అనుకుంటే. అది గమనించండి. ఒకవేళ రిటైలర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది, చిన్న బిగినర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది కిందికి వచ్చే టైప్ ఉంటే. పైకి వెళ్ళాలంటే మాత్రమే ఈజీ అనమాట. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వీటిపైన ఓపెన్ అయ్యి మళ్ళీ దీన్ని రెసిస్టెన్స్గా తీసుకొని ఇక్కడే సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పైకి వెళ్ళాలంటే.
అప్పుడు ఏం చేస్తుంది, మండే రోజు ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మన లెవెల్స్ ప్రకారం. ఈ లెవెల్ దాటినంత వరకు 24,037 దాటనంత వరకు మనం డౌన్ సైడ్ చూడాలి. మళ్ళీ ఎందుకంటే వెంటనే రెసిస్టెన్స్ ఉంది కనుక ఇక్కడ ఈ రోజు వరకు మాత్రమే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి పనిచేస్తుంది అనమాట. ఈ లెవెల్ 23,870 ఆర్ 860 నుంచి 24,030 వరకు ఈరోజు పని చేయొచ్చు. ఎందుకంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, కిందికి వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ప్రజెంట్ మాత్రం సిచ్యువేషన్ అట్లాగే ఈ ట్రెండ్ లైన్ మీద కొనసాగుతుంది పైకంటే మాత్రం నెక్స్ట్ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వెంటనే ఉన్నాయి. ఇది అప్ సైడ్ ఎట్లా రెసిస్టెన్స్ ఉన్నాయో వెంటనే డౌన్ సైడ్ కూడా అట్నే ఉన్నాయి. కనుక మార్కెట్ ఏం చేస్తుందంటే రెండు వైపులా దుంకేయడానికి ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా ఎవ్రీ డే. ఓకే, అది గమనించండి ఒకసారి. 5 మినిట్స్లో ఏమైనా ట్రెండ్ లైన్స్ వస్తాయో చూద్దాం. ఈరోజు వరకు 5 మినిట్స్లో 5 మినిట్స్లో ఈ మేజర్ ట్రెండ్ లైనే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. దీన్ని రెడ్గా మారుస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ట్రెండ్ లైన్ మనకు ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈరోజు. ఆ తర్వాత 5 మినిట్స్లో ఏం ట్రెండ్ లైన్ కనబడట్లేదు, ఒకసారి చూడండి. ఇది ఈ ఈ మేజర్ ట్రెండ్ లైన్ కూడా గమనించండి ఒకసారి. ఇది సపోర్ట్ అవుతుంది మనకు, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. దీని కింద సస్టైన్ అవుతుంది అంటే మాత్రం ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటే కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా గమనించండి ఒకసారి. ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ని బట్టి ఉంటుంది అది కూడా. ఓకే, 5 మినిట్స్లో ఏం ట్రెండ్ లైన్ కనబడట్లేదు సరిగా లేదు తీసుకోవడానికి. కనుక కొంచెం బిగినర్స్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈరోజు మార్కెట్. అంటే ఎటు సైడ్ తీసుకోవాలనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.